ఈరోజు అనగా 18/4/2024 తారీఖున కర్నూలు లోక్సభ స్థానానికి పార్లమెంట్ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు అని నేను ఈరోజు ఎగ్జాక్ట్లీ 11:30కి నామినేషన్ పత్రాన్ని ఆర్ఓ గారికి ఇవ్వడం జరిగినది. ఈరోజు నేను వేసినటువంటి ఈ నామినేషన్ను నాకు ఇష్టమైన గడిలో నేను వేశాను. అంతేగాక నేను వేసినటువంటి ఈ అభ్యర్థిత్వాన్ని కర్నూలు జిల్లా పార్లమెంట్ను ఖచ్చితంగా మార్చబోయే దినం అని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పగలను ఈరోజు. అంతేగాక కర్నూలు లోక్సభ స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాక పార్లమెంట్ స్థానాన్ని అతి భారీ మెజార్టీ ఎప్పుడు చూడనట్ల కనీ వినరగని అఖండ మెజార్టీతో గెలవబోతున్నాం త్వరలో. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలకంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాజక పరిపాలనను గద్దె దింపడానికి ఈరోజు బీజం వేశాం, నామినేషన్ వేసామంటే ఈరోజు వేసాముగా. ఆయన గద్దె దింపడానికి సమయం అతి తక్కువలో ఉన్నది కాబట్టి కర్నూలు పార్లమెంట్ ప్రజలంతా అతివిఘ్నంతో ఆలోచించి కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయమని ఒక పేరు ఉన్నది, దాన్ని తొలగించుకోవడానికి ఖచ్చితంగా నా వంతు పాత్రగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను నామినేషన్ వేశాను. అకుంఠితమైన సంకల్పంతో నేను కర్నూలు పార్లమెంట్ ప్రజల యొక్క కరువును ఈ వలసలను నివారించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను. అంతేగాక పారిశ్రామికంగా మన కర్నూలు పార్లమెంటు టార్చ్ లైట్ వేస్తే కూడా ఎక్కడ కూడా ఒక చిన్న పరిశ్రమ అంటూ లేదు ఎక్కడ. కాబట్టి పరిశ్రమల స్థాపనకు కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కలగడానికి ఏది ఏమైనా కూడా పారిశ్రామిక కూడా అభివృద్ధి చేస్తాను నేను. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పరిశ్రమలు తీసుకొచ్చి ఖచ్చితంగా పారిశ్రామికంగా. రెండో అంశం ఇది. అంతేగాక సాగునీటి కోసం ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఏ ఒక్క చోట కూడా 70 సంవత్సరాలు ఈ స్వాతంత్రం వచ్చినా కూడా ఒక చిన్న ఆనకట్ట కానీ ఒక చిన్న ప్రాజెక్టు కానీ ఎక్కడెక్కడ లేదు. కాబట్టి నేను లోక్సభలో చట్టసభలో అడిగిన మొదటి రోజు నుంచే డే 1 నుంచే నేను మొదలుపెట్టి ఏది ఏమైనా కూడా 1కి 10 సార్లు తిరిగాను, 1కి 100 సార్లు తిరిగాను. మా అధినాయకత్వాన్ని ఒప్పించి వేదవతి ప్రాజెక్టును ఆలూరు పరిసర ప్రాంతాల్లో వేదవతి ప్రాజెక్టును ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. అదేగాక దానివలన 1,00,000 ఎకరాలు సాగునీరు అఫీషియల్గా 1,00,000 ఎకరాలకు, అన్అఫీషియల్గా 1,50,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది దానివల్ల, ఆ ప్రాజెక్టు వలన. అంతేగాక గుండ్రేవుల ప్రాజెక్టును ఏది ఏమైనా కూడా ఈ చట్టసభలో నాకు ఇచ్చే 5 ఏళ్లలో ఈ 2 ప్రాజెక్టులను బ్రహ్మాండంగా కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకు సాగునీరు వేయడం నా యొక్క ముఖ్యమైన లక్ష్యం. అంతేగాక కర్నూలు పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య ప్రమాదం పొంచి ఉన్నది. సుంకేశ్వర డ్యామ్ని అది 1 టీఎంసీ మాత్రం దాని కెపాసిటీ ఉండేది. అది ఆధునీకరణకు నోచుకోగా ఆ డ్యామ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆ డ్యామ్ను ఆధునీకరించుకొని హైట్ పెంచుకొని విస్తీర్ణ పరంగా కొంచెం దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది, ఆవశ్యకత. ఈ కర్నూలు పట్టణ ప్రజలకు త్రాగునీటి కోసం దాన్ని పునరుద్ధరిస్తానని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అంతేగాక సోదరులరా, కర్నూలు పార్లమెంట్లో ఎన్నో సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి. మన కర్నూలు పార్లమెంటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్లకెల్లా మన కర్నూలు పార్లమెంటు చాలా వెనుకబడ్డది. ప్రతి సంవత్సరం 2,50,000 మంది వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. వలసలు ఎవరు వెళ్ళిపోతున్నారంటే 15 ఎకరాలు 20 ఎకరాల రైతులు కూడా వలస వెళ్ళిపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల వలన, సాగునీరు లేక ఈ విధంగా దుర్భర పరిస్థితుల్లో కర్నూలు పార్లమెంట్ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా కూడా నేను సాగునీటి విషయంలో అయితేనేమి, పారిశ్రామికంగా అయితేనేమి మేజర్ నేను ఫోకస్ చేసి ఈ కర్నూలును స్థితిగతులను రూపురేఖలు మార్చడానికి కంకణబద్ధులై ఉన్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక రేపు రాబోయే మే 13వ తారీఖున 2024 సంవత్సరం ఆ రోజు పోలింగ్ డేట్ కాబట్టి కర్నూలు పార్లమెంటు ప్రజలంతా అందరూ జ్ఞానవంతులై ఏది ఏమైనా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనను అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని నేను కోరుకుంటాను. అందులో భాగంగా నేను ముఖ్యంగా 2 విషయాలు చెప్తాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అంటూ వచ్చి అందరినీ విధ్వంసకర పరిపాలన చేశారు. ఎటువంటి విధ్వంసం అంటే ఒక మాటలు నేను చెప్పగలను. 5 years బ్యాక్ వెళ్ళండి అంతా ఒక్కసారి చూడండి. ఆయన వచ్చిన తర్వాత రావడం ప్రజాక్షేత్రాన్ని కూలగొట్టి ఆ తర్వాత
ప్రజా సంఘాలు అయితేనేమి, ఉద్యోగ సంఘాలు అయితేనేమి, ప్రజా హక్కులు అయితేనేమి, ప్రతి ఒక్కరు సామాన్య మానవుడు రోడ్డు ఎక్కడినట్ల 3 years ఒక నియంత పరిపాలన చేశాడు మనల్ని. అంటే ఒక మోనోపోలి సిద్ధాంతాలు. ఇటువంటి వ్యక్తిని ఏదేమైనా కూడా గద్దదించి మరొకసారి ఇటువంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులుగా ఉండేటట్ల వాళ్ళు అసలు జీవితంలో రాజకీయాలకు రాకుండా, ఎందుకంటే ఆయన యొక్క మోనోపోలి సిద్ధాంతాలు ఈ 5 కోట్ల ఆంధ్రుల మీద దిద్ది రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల అప్పులోకి ముంచి ప్రతి ఒక్కరి తల మీద 2,20,000 రూపాయలు అప్పుగా తయారు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అంతేగాక చివరికి ఆయన యొక్క పరిస్థితి ఒకసారి చూడండి ప్రజలారా, మీరంతా పోతూ నేను ఎలాగపోతున్నా కదని చెప్పేసి రాష్ట్ర సచివాలయం అంటే రాష్ట్రానికి ఒక వెన్నెముక, అది ఒక దేవాలయం. అది ఆ దేవాలయం లాంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు 370 కోట్లకు పోతూ. అదే కాదు, కలెక్టరేట్లు అయితేనేమి, పార్కులు అయితేనేమి, ఎంఆర్ఓ ఆఫీసులు అయితేనేమి, ఇవి కూడా తాకట్టు పెట్టేసినటువంటి దుస్థితి వచ్చింది ఈ రాష్ట్రానికి. కాబట్టి ప్రజలారా, మీరంతా విఘ్నులై దయచేసి ఏది ఏమైనా కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని పారద్రోలాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను. అంతేగాక మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి, సంక్షేమానికి రెండింటినీ జోడెద్దుల మాదిరిగా పరిగెత్తించేటువంటి నాయకత్వం కలిగినటువంటి అనుభవశాలి, ధీరశాలి. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చేసుకుని మన రాష్ట్రాన్ని దిశ మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ గుర్తైనటువంటి సైకిల్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ ఓటు వేయించి రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఏ విధంగా ప్రభంజనం వచ్చిందో ఆ విధంగా అంతకంటే బ్రహ్మాండమైన ప్రభంజనం వచ్చేటట్ట ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క విజయాన్ని అందించాలని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నేను అందుకోసం మీకు ఇందాక చెప్పాను, వలసలను ఆపాలంటే మన రైతులకు సాగునీరు కావాలి. ఫస్ట్ వలసలను ఆగాలంటే పని కావాలి వాళ్ళకు. మన వాళ్ళు వలసలంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలతో వలసలకు 2,50,000 మంది పోతున్నారని చెప్తున్నారు. ఎక్కడ పోతలేరు, మన పక్క జిల్లాలకే పోతున్నారు, మన పొరుగు జిల్లాలపై పనిచేస్తారు. ఎంత దుర్భర పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి ప్రజారా, మీరంతా కర్నూలు పార్లమెంట్ ఎంత దుస్థితిలో ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. కాబట్టి వలసలు ఆగాలంటే ఖచ్చితంగా సాగునీరు కావాలి. ప్రతి ఎకరాకు సాగునీరు ఎప్పుడైతే అందుతుందో రైతుల యొక్క స్థితిగతులు మారుతాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు మారుతాయి, వాళ్ళ యొక్క జీవన విధానం సరళి మారిపోయి వాళ్ళు బ్రహ్మాండంగా ఆ ల్యాండ్ వాల్యూ పెరిగి పంటలు 2 పంటలు పంటకుండా 3 పంటలు పండిస్తారు. మరో కోస్తా ప్రాంతంతో పోటీపడే తత్వం కలిగినటువంటి భూమి ఈ రాయలసీమ భూమి. తుంగభద్ర తీరమంతా కర్నూలు పార్లమెంట్ ప్రజల గుండెల మీద పారిపోతూ ఉంది రైతుల మీద. కాబట్టి అటువంటి వాటర్ను మనం ఎక్కడికెక్కడ డ్యామ్లు కట్టుకొని ప్రతి ఎకరాకు సాగునీరు అందించుకునే బాధ్యత ఎంతైనా ఉంది. అదేగాక త్రాగునీరు, ఎస్పెషల్లీ త్రాగునీరు కోసం కటకటాలు ఇప్పటికి కూడా త్రాగునీరు లేక అల్లాడిపోతున్నారు. కాబట్టి ఎక్కడికెక్కడ రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకొని ఆ నీటిని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్. ఎందుకంటే నారా లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారు, మిషన్ రాయలసీమ అనే ప్రాంతం తీసుకొస్తామని చెప్పారు సారు. ఎందుకంటే యువగలం పాదయాత్ర కర్నూలు పార్లమెంట్ చుట్టేసినప్పుడు కర్నూలు పార్లమెంట్ పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఖచ్చితంగా మిషన్ రాయలసీమ అమలు చేయాల్సిందే, కూడా ప్రాజెక్టులు కట్టాల్సిందని చెప్పారు. కాబట్టి ఆ మిషన్ రాయలసీమ పథకాన్ని ఖచ్చితంగా సార్ గారికి 100 సార్లు తిరిగి కానీ ఆ మిషన్ రాయలసీమ పథకంలో భాగంగా ఏది ఏమైనా ఆ ప్రాంతాన్ని అంతా త్రాగునీటిదైతేనేమి సాగునీటిదైతేనేమి కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో వాస్తవం మనం టార్చ్ లైట్ వేస్తే కూడా ఓ చిన్న పరిశ్రమ ఉండలేదు. ఎక్కడైనా తీసుకోండి, ఏదో అరకొర మనకు బాంబే అని చెప్పని వస్తుందండి, బాంబే అని చెప్పని ఆదోని బాంబే అని చెప్పి అనుకునేవాళ్ళం. అక్కడ ఏదో కొంచెం చిన్న పరిశ్రమ ఉంటే అవి కూడా మూతపడిపోయిన దుస్థితి. కాబట్టి నేను చెప్పేది ఏమంటే పారిశ్రామికంగా అంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలు తీసుకోండి, కాన్స్టిట్యూషన్ టెక్స్టైల్ పార్క్, అక్కడ చేనేత రంగం విపరీతంగా ఉంది అక్కడ. కాబట్టి అక్కడ టెక్స్టైల్ పార్క్ కోసం 100 ఎకరాలు తెలుగుదేశం గవర్నమెంట్లో 100 ఎకరాలు అలాట్ చేశారు చంద్రబాబు గారు. ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాలక్రమాన్ని పరిపాలన భాగంగా మార్పు వచ్చిన తర్వాత ఆ 100 ఎకరాలని ప్లాట్లు వేసి జగనన్న స్మార్ట్ సిటీ అని చెప్పేసి పెట్టినారు. కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తక్షణమే ఆ ల్యాండ్ని తీసుకొని ఆ టెక్స్టైల్ పార్క్ ఏది ఏమైనా కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో మా అధినాయకత్వాన్ని ఒప్పించి టెక్స్టైల్ ఇండస్ట్రీ అక్కడ స్థాపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేగాక మీరు పత్తికొండ తీసుకోండి, ఆ రైతులంతా కూడా అష్టకాలాలు కష్టపడి ఆ ప్రాంతంలో టమోటాలు విపరీతంగా పండిస్తారు. వాళ్ళు ప్రతి సంవత్సరం పారద వస్తూ ఉంటారు. ఆ 10 పైసలు పావులకు వచ్చే పరిస్థితి వచ్చింది, దుర్భర పరిస్థితి. కాబట్టి వాళ్ళకు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టాలి, వాళ్ళకి ఎప్పటి నుంచో కళ. అదేం పెద్ద బడ్జెట్ ఏం కాదు, చాలా చిన్న బడ్జెట్. కాబట్టి అక్కడ ఆ ప్రాంతానికి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టడం అత్యవసరం కూడా. అదేగాక మధ్యగర తుగ్గలి ఆ మండలాలు తీసుకోండి, అక్కడంతా కొండ ప్రాంతం ఎక్కువ ఉంది, అక్కడంతా పాడి పరిశ్రమ విపరీతంగా ఉంటుంది, అక్కడంతా డైరీ ఫార్మ్స్ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అక్కడ. ఆ ప్రాంతానికి అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పరిశ్రమలు ఏది ప్రాంతానికి ఏమి అవసరమో
ఆ పరిశ్రమలు తీసుకురావడానికి నేను ఖచ్చితంగా కంకణబద్ధమై పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నా. ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడికి వెళ్ళి పీగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.